గుంటూరు జిల్లా శారదా కాలనీలోని వాంతులు విరేచనాలతో చికిత్స పొందుతూ చనిపోయిన పద్మ అనే యువతి కుటుంబాన్ని మంత్రి విడుదల రజని పరామర్శించారు. కుటుంబ సభ్యులకు 5 లక్షల రూపాయల చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి రజని మాట్లాడుతూ కొన్ని ప్రాంతాల్లో ఉన్న ప్రత్యేక పరిస్థితుల మేరకు మెడికల్ క్యాంపులను ఏర్పాటు చేస్తున్నామన్నారు. యుద్ధ ప్రాతిపదికన పైప్ లైన్లు చెక్ చేసి అవసరమైన చోట మార్చుతున్నామని చెప్పారు. అన్ని విభాగాలు అప్రమత్తంగా ఉండి ప్రజలకు ఇబ్బంది లేకుండా చూస్తున్నామని తెలిపారు. అందరికీ నమస్కారం. మరి గత కొద్ది రోజులుగా కూడా వాంతులు విరోచనాలతో ఏదైతే సిటీలో కొంతమంది మరి ఇబ్బంది పడడం జరుగుతూ ఉందో దానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా వైద్య ఆరోగ్య శాఖ అటు మున్సిపల్ డిపార్ట్మెంటు అందరం కూడా కలిసికట్టుగా పనిచేస్తూ మరి ఈ ఇష్యూ వల్ల ఫేస్ చేస్తూ కానీ సఫర్ అవుతూ కానీ వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మెరుగైన వైద్య సేవలు అందిస్తూ అలాగే ఏదైతే ఏరియాస్ మనం ఐడెంటిఫై చేశామో ఆ ఏరియాస్కి సంబంధించి కూడా కావాల్సినటువంటి ప్రికాషనరీ మెజర్స్ అన్నీ కూడా తీసుకొని మరి ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ఎప్పుడైతే మనకు ఒక సిచ్యువేషన్ అలార్మింగ్ అని అనిపించిందో ఒక 4 రోజుల నుంచి కూడా మనం చూసినట్టయితే ఈ అలార్మింగ్ సిచ్యువేషన్ రాగానే కంప్లీట్గా ఉన్నటువంటి అధికారులు కావచ్చు, కలెక్టర్ గారు, కమిషనర్ గారు, మేయర్ గారు అందరం కూడా కలిసి దీని మీద వరుసగా కూడా రివ్యూ చేసుకుంటూ ఈ ఏరియాస్ని ఫోకస్ చేసి ఆ ఏరియాస్కి సంబంధించి ఏమేమి మెజర్స్ తీసుకోవాలనే దాని మీద దృష్టి పెట్టి ఇప్పటికే మనం చూసినట్టయితే దాదాపుగా ఈ శారదా కాలనీ కావచ్చు, ఐపీడీ నగర్ కావచ్చు, లాంచెస్టర్ కాలనీ కావచ్చు, ఈ అన్నిటికీ సంబంధించి కూడా